ఆకాశవాణి ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. మరియ తల్లిని దేవుడు ఏ విధంగా అత్యున్నత స్థాయికి లేవనెత్తాడో విరామానికి ముందుగా మనము తెలుసుకున్నాం. మరి ఈరోజు మరియ తల్లిని ఎలిజబెతమ్మ స్తుతించడం కానీ గౌరవించడం కానీ వాక్యములో వింటూ ఉన్నాం. సాధారణంగా ఒక మానవుడు ఇంకొక మానవుని ఆ విధంగా స్తుతించడం అంటే, గౌరవించడం అంటే, అత్యున్నత స్థాయికి లేవనెత్తడం అంటే అది ఒక దైవ దూషణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలిజబెతమ్మ ఈ మాటలు తనంతట తానుగా మాట్లాడడం లేదు. అది ఆమె యొక్క ఆలోచనలు కాదు, అవి ఆమె యొక్క భావాలు కాదు. మరియమాత మీద ఎలిజబెతమ్మకున్నటువంటి భావాలు కాదు. మరియమ్మ గారు ఎలిజబెతమ్మ గారు దగ్గరి బంధువులు. అంత మాత్రాన దాని కొరకు ఎలిజబెతమ్మ మరియమ్మ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం లేదు. ఎలిజబెతమ్మ మాట్లాడిన ప్రతి మాట కూడా పవిత్రాత్మ చేత ప్రేరణ పొందినటువంటి మాటలుగా ఈరోజు వాక్యములో మనం వింటూ ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను. చూడండి, పవిత్రాత్మ చేత నింపబడినటువంటి మరియ తల్లి శుభవచనములను ఎలిజబెతమ్మకు అందించినప్పుడు అదే పవిత్రాత్మ చేత ఎలిజబెతమ్మ కూడా పరిపూర్ణురాలవుతూ ఉంది. పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెతమ్మ పలికినటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ఎలిజబెతమ్మ మరియమ్మను చూసి చెప్పినటువంటి మాటలు కాదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది దేవుని ఆత్మనే మరొకసారి మరియ తల్లిని చూసి ఎలిజబెతమ్మ ద్వారా చెబుతున్నటువంటి మాటలు. దేవదూత ద్వారా ఈ లోకానికి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. మరియ తల్లిని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అదే ప్రభు మరొకసారి ఎలిజబెతమ్మ ద్వారా, ఎలిజబెతమ్మను ఆత్మచేత పూరించడము ద్వారా మరొకసారి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలిజబెతమ్మ ఎలుగెత్తి మరియమ్మ గారిని ఇలా అంటుంది, ఎలుగెత్తి విధంగా పలుకుతూ ఉంది. మనం ఎప్పుడు ఎలుగెత్తి చాటుతాం? ఒక వ్యక్తి మీద గౌరవముతో ఆ వ్యక్తి చేసినటువంటి పనులను స్మరించుకొని మనం ఎలుగెత్తి మాట్లాడుతున్నాం. అదేవిధంగా మరియ తల్లి ఒప్పుకున్నటువంటి ఆ విధానమును అనుసరించి, విశ్వాసమును అనుసరించి, ఆమె విధేయతను అనుసరించి ఎలిజబెతమ్మ పరిపూర్ణురాలై పవిత్రాత్మ చేత నింపబడినదై ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదించబడిన దానవు. ఈ లోకములో ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా నువ్వు ఆశీర్వదించబడినటువంటి దానం. కారణము, దేవుడు నీ గర్భమును ఆశీర్వదించాడు. ప్రతి స్త్రీ కూడా తల్లి కావాలన్నటువంటి కోరిక ఉంటుంది. ప్రభువే ఆమెను తల్లిగా కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఎంత ఆశీర్వాదం! ఎలిజబెతమ్మ యొక్క ఉద్దేశం, ప్రభువే మరియమ్మను తల్లిగా కావాలనుకుంటూ ఉన్నాడు. మనము దేవుని తల్లిగా, తండ్రిగా భావిస్తున్నాం. కానీ ప్రభువు మరియమ్మ గారిని తల్లిగా కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకములో స్త్రీలందరినీ కూడా పరీక్షించినటువంటి ప్రభు మరియ తల్లి హృదయాన్ని పరిశీలించి, ఆమె నిర్మలత్వాన్ని పరిశీలించి ప్రభు చెప్పినటువంటి మాట, స్త్రీలందరిలో కూడా నాకు ఇష్టమైనటువంటి స్త్రీ, ఆశీర్వదించబడినటువంటి స్త్రీ, ఆమె గర్భములో ఆయన ఉండడానికి నిర్ణయించుకుంటూ ఉన్నాడు. యుగాలకు ఆరంభము కాకమునిపే మరియ తల్లిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆమె హృదయాన్ని ప్రభు చాలా హృదయ ఆలోచనలు తెలిసినటువంటి ప్రభు మరియమ్మ గారి యొక్క హృదయమును తెలుసుకొని, ఆమెలోని నిష్కలంకమైనటువంటి ఆ స్వభావం తెలుసుకొని ఆమెను తన తల్లిగా ఎన్నుకుంటూ ఉన్నారు. అందుకే ఎలిజబెతమ్మ అంటున్న స్త్రీలందరిలో కూడా ఎంతోమంది స్త్రీలు ప్రభువుకు తల్లిగా కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ మెస్సయాకు తల్లి కావాలని కోరుకుంటూ ఉన్నారు. మన యూదా సమాజంలో ఎంతోమంది ఆ భాగ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఇవ్వబడినటువంటి భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే నీవు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడినటువంటి దానం అని ఎలిజబెతమ్మ ఎలుగెత్తి మరియమ్మ గారిని చూసి చెబుతూ ఉంది. మరి రెండవదిగా, నా ప్రభువు తల్లి అని మరియమ్మ గారిని చూచి ఎలిజబెతమ్మ సంబోధిస్తూ ఉంది. ఇక్కడ చాలామంది, కొద్దిమంది ఇతర సంఘస్థులు చెబుతూ ఉంటారు, మరియమ్మ గారు కేవలం యేసు ప్రభు అంటే మానవుడైనటువంటి యేసు ప్రభువుకు మాత్రమే తల్లి అని చెప్తూ ఉంటారు.
కానీ ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారిని చూసి చెప్పినటువంటి మాట, ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి, నా దేవుని యొక్క తల్లి. అంటే మరియమ్మ గారిని దేవమాతగా ఎలిజబెత్ అమ్మ గుర్తిస్తూ ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన కేవలము మానవుడు మాత్రమే కాదు, దైవ స్వభావము కలిగినటువంటి వాడు. మానవ స్వభావము, దైవ స్వభావం రెండూ కలిగినటువంటి వాడు. మరి అటువంటి దేవునికి, ప్రభువునకు మరీ తల్లి జన్మనివ్వడము ద్వారా ఆమె దేవమాత అయ్యింది అన్నటువంటి విషయాన్ని ఎలిజబెత్ అమ్మ మనకు తెలియజేస్తూ ఉంది. ఇది కేవలం తిరుసభ యొక్క ఆలోచన కాదు, తిరుసభ కాదు మరీ తల్లిని దేవమాతగా నిర్ణయించడం. దేవుడే ఆమెను ఈ విధంగా నిర్ణయం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపితురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరీ తల్లిని దేవమాతగా మనం కొనియాడినప్పుడు అది తిరుసభ మనను చెప్పినటువంటి నిర్ణయం కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పవిత్రమైనటువంటి విషయముగా ప్రతి ఒక్క కథోలికుడు, క్రైస్తవుడు, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ లోకంలో గుర్తించాలి. దేవమాతగా మరీ తల్లిని కొనియాడాలి. అలా కొనియాడడం అనేది అది విగ్రహారాధన కాదు, అది పాపము కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. మరీ తల్లిని ఆ విధంగా గౌరవించడం అనేది ప్రభువును గౌరవించడంతో ఒక లెక్కగా మనం చూసుకోవాలి. మరి మూడవదిగా ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారిని చూసి ఈ విధంగా అంటూ ఉంది, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంటే మరియ తల్లి యొక్క ఆ మాటలు విన్నప్పుడు బాధతో నిండినటువంటి ప్రతి ఒక్క హృదయము కూడా ఆనందంతో గంతులు వేస్తూ ఉంది. ఈ లోకంలో నువ్వు బాధలో ఉన్నప్పుడు, భారము చేత అలసిపోయినప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి నిన్ను ప్రేమతో తన బిడ్డగా దగ్గరకు తీసుకొని హత్తుకుని ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆమె పలికే ప్రతి మాట కూడా నీ మనసుకు ఆనందాన్ని చేకూరుస్తాయి. నలిగిపోయినటువంటి నీ హృదయానికి స్వాంతనను చేకూరుస్తాయి. అందుకే ఎలిజబెత్ అమ్మ అంటుంది, నీ మాట వినపడగానే నా గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాడు. మరి మరియమ్మ గారి యొక్క ఆ మాటలు విన్నప్పుడు అవి ప్రతి ఒక్క మరియమ్మ తల్లి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనకు శుభవచనాలే. మరీ తల్లి యొక్క దర్శనాలన్నిటి కూడా మనం గమనించవచ్చు. ఫాతిమా మాత కానీ, లూర్దులో కానీ, మెజుగోరులో కానీ మరీ తల్లి ఎక్కడ దర్శనమైనా కూడా మానవులను ప్రోత్సహించే విధంగా ఒక శుభవచనాలనే మాట్లాడుతూ ఉంది. మరీ తల్లి ఎక్కడ కూడా ఎవరిని కూడా శపించే విధంగా మాట్లాడడం లేదు. మరీ తల్లి ప్రతి దర్శనంలో కూడా మనను ప్రోత్సహించే విధంగా, పాపము నుంచి మనం దూరంగా వెడలిపోయేదానికి అవసరమైనటువంటి ప్రేరణను కలిగించే విధంగా శుభవచనాలనే మాట్లాడుతూ ఉంది. మరీ తల్లి నోటి నుంచి కేవలం శుభము మాత్రమే వస్తుంది. కాబట్టి అటువంటి మరీ తల్లిని సమీపించడంలో మనం సిగ్గుపడని అవసరం లేదు. మరి చివరిగా ఎలిజబెత్ అమ్మ మరీ తల్లితో మాట్లాడినటువంటి మాట, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ ధన్యతకు కారణము ఆమె దేవుని వాక్కు తన జీవితంలో నెరవేరుతూ ఉందని నమ్మడమే. అదే ప్రభువు ఆమెను తన తల్లిగా ఎన్నుకోవడానికి కారణం. మన జీవితంలో కూడా ప్రభు యొక్క పలుకులు నెరవేరుతాయని మనం నమ్మినప్పుడు ఆ ధన్యత మనకి ఇవ్వబడుతూ ఉంది. దేవుడు మనకు అనేక విధమైనటువంటి వాగ్దానాలను పరిశుద్ధ గ్రంథంలో ఇస్తూ ఉన్నారు, తన మాటలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాలు నెరవేరుతాయని మనం నమ్మినప్పుడు మరియ తల్లి లాంటి ధన్యత మనకు కూడా ఇవ్వబడుతుంది. ఆమె విశ్వాసం వలన మనకు కూడా ధన్యత అనేది ఇవ్వబడుతుంది. ఆమె విశ్వాస జీవితము ద్వారా ప్రభు పలుకులు ఏ విధంగా తన జీవితంలో నెరవేరుతాయని నమ్ముతూ ఉందో అదేవిధంగా మనము కూడా ప్రభు యొక్క వాక్కు నా జీవితంలో నెరవేరుతూ ఉందని నమ్మినప్పుడు అదే ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరీ తల్లి ఎంత నిస్వార్థ పరురాలో ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ ధన్యతను ప్రభు మరీ తల్లికి ఇచ్చినటువంటి ధన్యతను కేవలం ఆమెకు మాత్రమే పరిమితము చేయకుండా ఆ వాక్కులు ఎవరైతే నమ్ముతాయని నెరవేరుతూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని వాక్కు నెరవేరుతూ ఉంది, నా జీవితం నెరవేరుతుందని నువ్వు నమ్మగలుగుతూ ఉన్నావా? లేకపోతే అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నావా? మరీ తల్లి లాంటి ధన్యమైనటువంటి జీవితం నీకు కావాలి అంటే ప్రభు వాక్కు నీ జీవితంలో, ప్రభు యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుందని నమ్మి
ఆయనకు విధేయించి జీవించడమే. మరీ తల్లిలాగా ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను అని చెప్పడమే. అలా చెప్పినప్పుడు, అలా ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఆ ధన్యమైనటువంటి జీవితం నీకు కూడా ఇవ్వబడుతూ ఉంది. ఆ గొప్ప కృపను, అనుగ్రహాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రార్థనలో నాతో పాటు అందరూ కూడా ఏకీభవించి ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకములో మీరు మరియమ్మ అన్నటువంటి ఒక స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భములో మీరు నవమాసములు ఉండి మిమ్ము మీరు ఒక మానవునిగా మార్చుకున్నారు. మాంసము రక్త రూపంలో మీ వాక్కును మాంస రక్త రూపంలో మార్చి మా మధ్యన మనుషునిగా జీవించారు. ఎదిగో తండ్రి, మీ యొక్క జన్మము ద్వారా, మీరు ఆమె గర్భములో ఉండడము ద్వారా మరియ తల్లి జీవితము ధన్యమవుతూ ఉంది. అదే ధన్యతను మీరు మాకు కూడా అనుగ్రహించండి. మరియ తల్లి ఎడల అనుమానము లేకుండా, మరియ తల్లిని సమీపించడానికి సిగ్గుపడకుండా, మరియ తల్లిని ప్రార్థించడానికి అనుమానించకుండా ఎల్లప్పుడూ కూడా మేము మీ తల్లిని సమీపించున్నట్లు మాకు మీ కృపను దయచేయండి. మీరు సెలవు మీద వేలాడుతున్నప్పుడు మీ తల్లిని ఈ లోకానికి తల్లిగా మార్చారన్నటువంటి విషయాన్ని మేము గుర్తించుకొని మా అవసరములలో, ఇక్కట్లలో ఆ మరియ తల్లి యొక్క చల్లని కృపకు నోచుకున్నట్లు మాకు విశ్వాసమును దయచేయమని మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదింతురుగాక.